18 మరియు 19 జూలైకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ రాబర్ట్ మెస్సోలా. రాబర్ట్ మెస్సోలా ఇటీవల యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. తదుపరి 2.5 ఏళ్లకు మెస్సోలా నియమితులయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు వేసిన 623 ఓట్లలో మోసాకు 562 ఓట్లు వచ్చాయి. ఆసియాలోనే మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ఫ్రీ క్లినిక్ నెట్వర్క్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించబడింది? ఆసియాలోనే మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ఫ్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఫరీదాబాద్. ఫరీదాబాద్లోని ట్రాన్స్ నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ THSTIలో సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ఫ్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా 9వ నెట్వర్క్ ల్యాబొరేటరీ అవుతుందని, ఆసియాలోనే మొదటి ల్యాబొరేటరీని పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ ఎవరి సహకారంతో అస్మితా ప్రాజెక్టును ప్రారంభించింది? ఆన్సర్ UGC. విద్యా మంత్రిత్వ శాఖ మరియు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC ఇటీవల అస్మితా ప్రాజెక్టును ఆవిష్కరించాయి. భారతీయ భాషలలో విద్యా వనరుల లభ్యతను పెంచడం దీని యొక్క లక్ష్యం. థామస్ ముల్లర్ ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన ఏ దేశానికి చెందిన ఆటగాడు? ఆన్సర్ జర్మనీ. జర్మనీ ఫుట్బాల్ ఆటగాడు థామస్ ముల్లర్ ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ను కలిగి ఉన్న ముల్లర్ ఇటీవల యూరో 2024లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ నేర న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 17 జూలైన. ఇటీవల ఏ రాష్ట్రం పోలీస్ రిక్రూట్మెంట్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించింది? ఇటీవల ఏ రాష్ట్రం పోలీస్ రిక్రూట్మెంట్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్లను ఇస్తున్నట్లు ప్రకటించింది? హర్యానా. మైనింగ్ గార్డ్ మరియు పోలీస్ రిక్రూట్మెంట్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అలాగే గ్రూప్ C పోస్టుల భర్తీకి 10% రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ శౌర్య భావా. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024లో భారతదేశానికి చెందిన శౌర్య భావా కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత పురుష స్క్వాష్ క్రీడాకారుడు సాధించిన ఇది 2వ పథకం. ఆసియా క్రీడల్లో స్వర్ణ పథక విజేత కుష్ కుమార్ 2014లో టోర్నీలో సెమీఫైనల్కు చేరిన చివరి భారతీయుడు. ఇటీవల వార్తల్లో నిలిచిన కీర్తి చొరవ ఏ మంత్రిత్వ శాఖకు చెందినది? క్రీడా మంత్రిత్వ శాఖ. పారిస్ ఒలింపిక్ దృష్ట్యా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మరియు కార్మిక ఉపాధి మంత్రి డాక్టర్ మాండవయ్య దీన్ని ప్రారంభించారు. పాల్ కగామే ఇటీవల ఏ దేశానికి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? ఆన్సర్ రువాండా. రువాండాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అధ్యక్షుడు పాల్ కగామే 99% ఓట్లతో ఆ దేశ అధ్యక్ష ఎన్నికలో 4వసారి విజయం సాధించాడు. లాడా భౌ పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 2024 జూలై 17న రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం లాడా భౌ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద 12వ తరగతి పాస్ అయిన ట్రైనీకి 6,000 రూపాయలు, డిప్లొమా హోల్డర్కు 8,000 మరియు గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లకు నెలకు 10,000 రూపాయలు అందుతాయి. ఫోర్ట్ లూయిస్లో ఇండియా
మారిషస్ ఫ్రెండ్షిప్ గార్డెన్ను ఎవరు ప్రారంభించారు? ఎస్ జయశంకర్. పోర్ట్ లూయిస్లో ఇండియా మారిషస్ ఫ్రెండ్షిప్ గార్డెన్ను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. జూలై 16, 2024 జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మారిషస్ విదేశాంగ మంత్రి మనీష్ గోవింద్ పాల్గొన్నారు. డాక్టర్ ఎస్ జయశంకర్ 2024 జూలై 16 మరియు 17 తేదీలలో మారిషస్లో 2 రోజుల పర్యటన నిమిత్తం పాల్గొన్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.